Ask Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియచేసుకుంటా ఉన్నాను. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థంగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేసయ్యా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. దేవుని ఆయన పోలిన వారు ఎవ్వరూ లేరనే సంగతి మనందరికీ తెలుసు. ఆయన స్వభావం ఏంటి, దైవ స్వభావం ఏంటి అనేది యాకోబు గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా ఉంది. శ్రేష్టమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి ఈవి జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుంచే వస్తుంది అని. అంటే శ్రేష్టమైన ప్రతి వరము, సంపూర్ణమైన ప్రతి ఈవి అంటే అతి శ్రేష్టమైంది, అంటే అన్నిటికంటే గొప్పదైన వరము, సంపూర్ణమైన ప్రతి ఈవి. ఈవి అంటే మనం కోరుకునేది అనమాట. అది కొంచెం కొంచెంగా కాదు, సంపూర్ణంగా కేవలము జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుంచే వస్తుంది. జ్యోతిర్మయుడు అంటే వెలుగుమూర్తి, ఆ వెలుగుమూర్తి దగ్గర నుంచి మంచిదంతా మనకు వస్తుంది. అదే దేవుని స్వభావం. అయితే మనిషిలో ఏ మంచి లేదు, అది బైబిల్ చెప్తూనే వచ్చింది. అందుకనే దేవుడు మనకు ఆధారం. ఆయన పోలిన వారు ఎవరూ లేరు కాబట్టి ఆయన ఆధారం చేసుకుని ఆయన స్వభావం మనకు కావాలి. అయితే ఒక అద్భుతమైన మాట పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది. అదేంటంటే దేవుడు ఆయన స్వభావాన్ని మనకి ఇవ్వడానికి ఒక మాస్టర్ ప్లాన్ చూపిస్తారు అందుట్లో. అది ఎప్పుడు చదివినా సరే నా మనసుకి ఎంతో ఆశ్చర్యంగా, చాలా అసలు దేవుని ప్రేమకి ఆయన చూపించిన ప్రణాళికకి కళ్ళమని నీళ్ళు రాకుండా ఉండవన్నమాట. అంత గొప్ప వచనాలు అక్కడ ఉన్నాయి. అదేంటంటే ఆయన మహిమను బట్టి, ఆయన గుణాలని బట్టి మనకంట వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు ఎలాంటివి? అమూల్యమైనవి, అత్యధికములైనవి. అమూల్యమైనవి అంటే మోస్ట్ వాల్యుబుల్ వాగ్దానాలు మనం అందరం చాలా మందికి చేస్తాం, కానీ వాల్యుబుల్ వాగ్దానాలు దేవుడు ఒక్కడే చేయగలడు. అమూల్యమైన వాగ్దానాలు అత్యధికములు అంటే ద మోస్ట్ హై అన్నమాట. ఇంకా దానిని మించి ఏముండవు. అటువంటి ప్రామిసెస్ మనకి దేవుడు చేస్తారంట. కానీ ఆ ప్రామిసెస్ దేనిని బట్టి చేస్తారంటే దేవునికున్న మహిమను బట్టి, దేవునికున్న గుణాలని బట్టి. ఎందుకు చేశారు ఆ వాగ్దానాలు అంటేనంట అక్కడే ఉంటది. మళ్ళీ వెంటనే మనము దురాశను అనుసరిస్తాం, ఆశను కాదు, దురాశనే మనం అనుసరిస్తామంట. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము, అంటే మనం దురాశను అనుసరించడం వలన భ్రష్టత్వానికి మనం ఏడవబడతాం. లోకమందున్న భ్రష్టత్వాన్ని మీరు తప్పించుకోవాలని ఈ వాగ్దానాల్ని ఆయన మనకి దయచేశారంట. అంటే మనం ఈ వాగ్దానాలు ఎందుకు ఇచ్చారని ఆలోచిస్తే, దురాశని మనం దాని వెంట వెళితే గనక లోకములో ఉన్న భ్రష్టత్వంలో మనం పడిపోతామని, దానిలోంచి తప్పించుకోవాలని ఆయన ఈ వాగ్దానాలు దయచేశారు. కేవలం తప్పించుకోవటమేనా అంటే కాదు, తప్పించుకోవటం మాత్రమే కాదు, గాని దేవ స్వభావంలో మీరు పాలివారగనట్లుగా ఆయన అవి మనకు అనుగ్రహించెను. దేవుని స్వభావం మనకు కూడా కావాలని ఆయన మనల్ని ప్రేమించి వాగ్దానాలు ఆయనే చేశారు. అన్ని వాగ్దానాలు ఉన్నా సరే మనం దురాశను అనుసరించి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతామని మనకి ఆశ చూపిస్తున్నారనమాట. మీకు ఈ వాగ్దానం ఉంది కదా, మీరు ఎందుకంత దురాశలో పడిపోతారు, చూడండి ఈ వాగ్దానం మీకు నేను ఇచ్చాను, ఇంత మంచి వాగ్దానం ఉన్నప్పుడు లోకంలో ఉన్న భ్రష్టత్వంలోకి మీరు వెళ్ళిపోకండి అంటే దానిని బట్టి మనం వెనక్కి తగ్గి
దేవుని స్వభావంలో మనం నెమ్మదిగా పాతుకునేటట్లుగా ఆయన దేవ స్వభావం కోసం మనకి అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు కేవలం ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయాలను బట్టి మనకి ఇచ్చారంట. ఇంతకంటే గొప్ప ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఇంకెక్కడ నేను చూడలేదు. కాబట్టి ఆ స్వభావం, ఏ స్వభావం అంటే యాకోబు గారు చెప్పిన 1వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న స్వభావం మనకు కూడా రావాలని, అటువంటి స్వభావం కోసం గొప్ప వాగ్దానాలు మనకిచ్చి మన స్వభావం నుంచి తప్పించి ఆ దేవునిని కీర్తిస్తూ చిన్న ప్రార్థన ఆయన మహిమ కోసం చేసుకుందాం. మహోన్నతుడా పరమ తండ్రి, నాయన లోకమందు భ్రష్టత్వం ఉన్నదని మాకు తెలుసు, అయినా సరే మేమందరం దురాశలను అనుసరిస్తున్నామని ప్రభువా నువ్వు మమ్మల్ని దూరపరచలేదు గాని అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాల్ని మాకు అనుగ్రహించి కేవలం నీలాంటి స్వభావం, దేవ స్వభావాన్ని మాకు అనుగ్రహించాలని నీ కుమారుడి యొక్క గుణాలని బట్టి మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి. మీరెంత గొప్పవారు నాయన. మేము ఈ భ్రష్టత్వాన్ని అనుసరించి లోకములో పడిపోకుండా నీలాంటి స్వభావం కలవారమగునట్లుగా లేఖనాలు మమ్మల్ని గద్దించడానికి, ఖండించడానికి, ఉపదేశించడానికి, బుద్ధి చెప్పడానికి మాకు వాడబడేటట్లుగా సహాయం చేయమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.